ఏంటక్క నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావేంటి? ఏంటక్క మాధవ్ బావ ఉన్నాడు కదా, మళ్ళీ ఈ బావని పెళ్లి చేసుకుంటున్నావేంటి? ఎందుకక్క ఏడుస్తున్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? ఇలాగా ఎప్పటి నుంచో నేను రాధికక్క గురించి చూస్తున్నాను, నాకు తెలుసు. తీసుకెళ్తాను. ఏంటి బామ్మగారు, వాణ్ణెందుకు అలా వచ్చినప్పటి నుంచి వెంటపడి మరీ కొడుతున్నారు? ఏం లేదమ్మా, వీడికి కాస్త పిచ్చుంది. చూడడానికి మాత్రం ఏమీ తెలియని అమాయకుల బుద్ధిమంతుల్లో ఉంటాడు. ఉండుండి పిచ్చి కుక్కలా అరుస్తుంటాడు, కరుస్తుంటాడు. పెళ్లి కదమ్మా, ఎంతైనా ఆడపెళ్లి వారం. ఏదైనా జరగరాని జరిగిందనుకో చెడ్డ పేరు మాకే కదమ్మా. అవును. రే ఎవరా అక్కడ? శోభన గారికి ఏం కావాలో చూడండి. వెళ్ళమ్మా. ఎడివిడు బామ్మగారు, మగ పెళ్లి వాళ్ళని ఏమైనా కలుస్తాడేమో, వెళ్ళి చూడండి. అలాగేనమ్మా, అలాగే. తాతయ్య, ఒక విషయం అడుగుతాను, తిట్టకుండా నువ్వైనా సమాధానం చెప్తావా? రాధికకు మాధవ్ బావతో పెళ్ళైపోయింది కదా, మరి ఎందుకు అక్క మరో బావని పెళ్లి చేసుకుంటుంది? రాధికకు మాధవ్ బావకి పెళ్ళయింది. రాధికక్క బదులు సత్యక్క కాపురానికి వెళ్ళింది. ఇప్పుడు ఈ బావని పెళ్లి చేసుకొని కాపురానికి ఎవరిని పంపిస్తుంది? తప్పురా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పాపం రాధికకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తాతయ్య. రేయ్, పెళ్లి గురించి కాపురానికి వెళ్లే సంగతి గురించి పెద్దవాడు చూసుకుంటారు. చిన్నపిల్లాడికి వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆడుకో. అది కాదు తాతయ్య. వెళ్ళరా, వెళ్ళి ఆడుకోపో, వెళ్ళు. నమస్కారం రాజుగారు. నమస్కారం. సత్య పెళ్లి ఫోటోల్లో కొన్ని నెగిటివ్లు మా అసిస్టెంట్ మిస్ చేశారు సార్. అవి దొరకగానే ప్రింట్ వేసి తీసుకొచ్చాను. హర్ష, సార్ వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉంటే ఇవ్వు. ఈ ఫోటోలు తీసుకెళ్ళి అమ్మమ్మకిచ్చి సత్యక్క పెళ్లి ఫోటోలని చెప్పు. హై, సత్యక్క పెళ్లి ఫోటోలా? నమస్కారం అండి. తాతయ్య, ఏంట్రా? నేను చెప్తే నువ్వు వెళ్ళలేదు కదా రాధికకు పెళ్లి అయిపోయిందని. ఇదిగో రాధికక్క పెళ్లి ఫోటో. ఏంట్రా నువ్వు చెప్పేది? బాబు, ఈ తాలిబొట్టు అమ్మాయి మెడలో కట్టు.